మనతో మాట్లాడడానికి 2 రోజులు నిరాహార దీక్షలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు ఉన్నారు. ఫీజు బకాయిల పైన కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో 2 రోజులు కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా విదేశీ పర్యటన కావాలని అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు వారు క్లారిఫై చేయాలి. ఏమని అంటే ఏ విధంగా వారి యొక్క టూర్ని గవర్నమెంట్ అడ్డుకుంది, ఎందుకు అడ్డుకుంది? వారు అనేక మంది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని కలవడానికి పోతున్నటువంటి ఒక సమాచారము కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి అతని పర్యటన ఆపడం జరిగింది అనేది ఇప్పుడు మనకున్న సమాచారం. ఇది తెలంగాణ ప్రజల్ని రేవంత్ రెడ్డి గారు అవమానపరిచినట్టు. లండన్ దాకా పోయిన వ్యక్తిని ఎందుకు ఆపుతారు అక్కడ దాకా? తర్వాత ఈయనతోనే ఒక టీం పోయింది, 12 మంది. అక్కడ ఇన్వెస్టర్స్ దగ్గర సంతకాలు పెట్టాం, వాళ్ళని ఆపలే కదా. ఇప్పుడు ఒక మంచి పనికి ఎందుకు ఆపుతాం మేము? ఈయన ఎవరో తప్పుడు మనుషులతో కలవడానికి పోతున్నట్టు ఇన్ఫర్మేషను ఈయన చెప్పకుండా పోయాడు కాబట్టి, అది బయట తెలిసింది కాబట్టి అతన్ని దేశ భద్రత ఒక దృష్టిలో పెట్టుకొని వారిని ఆపినట్టు సమాచారం బయట ఉన్నది. అది చెప్పకుండా ప్రజలకు అందరిని అవమానపరిచాడు. నువ్వు అవమానపరిచినావు చెప్పకుండా. నువ్వు అసలు యూ హ్యావ్ ఇన్సల్టెడ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. అంటే సీఎం నుంచి కూడా ఒక లెటర్ ఇచ్చినా కూడా మేము దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసినాము, ఆయన కూడా బీజేపీ నాయకులే ప్రొపగండా చేసి ఆపారని చెప్పేస్తున్నాం. మాకు తెలియదు ఈయన అక్కడ ఎవరైనా కలుస్తున్నది అనేది, అది బయటకు వచ్చినా తెలిసింది ఈయన ఎవరైనా కలుస్తున్నారని చెప్పేసి. ఆయన ఇప్పుడు ప్రజలు చెప్పాలి, మేము అప్పుడు మాకేముంటుందండి? ఆయన పోతాడు. గతంలో కూడా పోయినా మేము ఎప్పుడు ఆపినావా? హార్వర్డ్లో ఏదో డిగ్రీ కోసం పోయినా అది మేము ఆపినావా? అంతకుముందు ఇంకోసారి పోయినా మేము ఆపినావా? ఎప్పుడు ఆపలే కదా. వీళ్ళ మంత్రులు మన థాయిలాండ్, ఇండోనేషియా, సింగపూర్ పోయిన మేము ఆపలే కదా. ఈ ఒక్క టూర్ ఎందుకు ఆగింది? ఆయన చెప్పాలి ప్రజలకు, ఈ టూర్ నా వల్ల నా పొరపాటు వల్ల ఆగింది, పొరపాటు అయిపోయింది, ఇప్పటి నుంచి తప్పుడు వ్యక్తిత్వం కలవనని చెప్పి ఆయన తెలంగాణ ప్రజలకు మరో చెప్పాలి. వారు వికసిత్ భారత్లో భాగంగా తెలంగాణలో వికసితం చేయడానికి కూడా నేను కూడా పర్యటన చేస్తున్నాను, దాన్ని ఇక్కడ అభివృద్ధి చెందితే బీజేపీలు తట్టుకోలేకనే అంత పర్యటన ఆపారని చెప్పి కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నేను అందుకే చెప్తాను కదా, 12 మంది వారు ఇంకా అడ్వాన్స్ టీమ్ ఏదో సంతకాలు తీసుకుంటా పోయినారు, అగ్రిమెంట్ చేయడం పోయినారు, వారందరికీ ఇచ్చిన పర్మిషన్ ఈయన ఒక్కడికే ఇవ్వలేదు. అట్లేం లేదు. ఎవరైతే ఇన్వెస్టర్ సపోర్ట్ కోసము, ఇన్వెస్టర్ అగ్రిమెంట్ కోసము పోయిన టీంని అలో చేశారు, ఈయన ఒక్కడనే ఆపారు. ఎందుకంటే ఈయన హైడ్ చేశారు, ఈ కొన్ని సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఆపారు. అంటే ప్రధానమంత్రి గుజరాత్ డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు కానీ తెలంగాణ డెవలప్మెంట్లో అడ్డుకుంటున్నారని చెప్పేసి ఈయన కొడంగల్ ముందు కొడంగల్గా సీఎం కాదు, తెలంగాణ సీఎం అని చెప్పి ప్రూవ్ చేసుకోమని చెప్పండి ముందు.